నేనేం చెప్పాను? మేమిద్దరం క్లోజ్ గా ఉంటే నీకేం ప్రాబ్లం? నువ్వు అలా క్లోజ్ గా ఉండొద్దు. ఎందుకు? మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. చేస్తానండి. అటు హైట్ కాకుండా ఇటు షార్ట్ కాకుండా మీలా మీడియంగా ఉండాలి. మీలాంటి మంచి మనసున్నవాడై ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరే అనుకోండి. వాట్? హే శ్వేత, నీ అటాక్లకి నా కౌంటర్ అటాక్ ఈ రాత్రికి ఎలా ఉంటుందో చూసుకో. ఈ రాత్రికి దాని మీద అటాక్ చేస్తే నేను అనుకున్న ప్లాన్ అయినా వర్కౌట్ అవుతుంది, లేదంటే అది చావనైనా చస్తుంది. ప్లాన్ 1 వర్కౌట్ అయినా ప్లాన్ 2 వర్కౌట్ అయినా ఏదైనా పర్వాలేదు. రిషి గారు, రిషి గారు, రిషి సాధన గారు, ఎవడ్రా నువ్వు అసలు? నన్నెందుకు చంపడానికి వచ్చావురా? సాధన గారు, దొంగ రిషి, సాధన గారు, దొంగ. ఏంటి శ్వేత, ఏమైంది? ఎవడో నన్ను చంపడానికి వచ్చాడు రిషి. ఏంటి? అవును, నన్ను కత్తితో పొడవబోయాడు. ఏమైంది తమ్మా? అక్క, శ్వేతను ఎవరో కత్తితో పొడవబోయారంటక్క. శ్వేతని కత్తితో పొడవబోయాడా? అవునక్క, వాడెవడైనా సరే సందు దారిలోకి పట్టుకుంటా. సిద్ధప్ప, ఆగుతమ్మా. వాణ్ణి కోసం ఇంకా ఉంటాడా ఏంటి? అంటే పట్టుకోవద్దంటావా? అయినా శ్వేతను చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? శ్వేతకు శత్రువులు ఎవరున్నారు?
ఇవి చూసావా? వాడెవడో శ్వేతను చంపడానికి రాలేదమ్మా, ఇవి దొంగతనం చేయడానికి వచ్చాడు. శ్వేత అడ్డుపడినట్టుంది, అందుకే చంపడానికి ట్రై చేసినట్టున్నాడు. వద్దురా వద్దురా అంటే నా మాట వినకుండా శ్వేతకు పెత్తనం ఇచ్చి తాళాలిచ్చారు. ఈ రోజు ఆ పెత్తనమే శ్వేత పాలిట ప్రమాదంగా మారింది. శ్వేత లాంటి ఒక అమాయకురాలు తన ప్రాణాలనే తాను కాపాడుకోలేదు. ఇంత ఆస్తి ఎలా కాపాడుతుంది తమ్మా? పెత్తనం తిరిగి లాక్కోవడం కోసం ఇదంతా నువ్వే చేసావన్నమాట. శ్వేత, పెత్తనం తాళాలు నీ చేతుల్లో ఉన్నంతకాలం నీ ప్రాణాలకే ప్రమాదం. అవును శ్వేత, అక్క చెప్పింది నిజం. వీటి కోసమే ఈరోజు నీ మీద అటాక్ జరిగింది. నువ్వు కాబట్టి వాడిని ఏం చేయలేకపోయావు. అదే మా అక్క ఏంటి వాడిని చంపేసింది. నీ కళ్ళెదురుగానే పొలిటికల్ బ్రోకర్ని ఎలా చంపిందో చూసావుగా? నీ ప్రాణం కంటే పెత్తనం గొప్పది కాదు. అక్క పెత్తనం తిరిగి అక్కకి ఇచ్చేద్దాం. అది కాదు ఋషి, మావయ్య గారు నా మీద ఎంతో నమ్మకంతో పెత్తనం నా చేతికిచ్చారు. ఇప్పుడేదో జరిగిందని నా బాధ్యత నేను వదులుకుంటే ఎలా? నేను నీ ప్రాణం గురించి ఆలోచిస్తున్నానే గాని తిరిగి పెత్తనాన్ని లాక్కోవాలని ఆశపడ్డం లేదు శ్వేత. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. శ్వేత, తాళాలు నీ దగ్గర ఉన్నంతకాలం నీ ప్రాణాలకు ప్రమాదం. అందుకే తాళాలు అక్కకి ఇచ్చేద్దాం. ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఫీల్ అవుతారు రిషి. ఏం కాదు, నేను చేసిన పనే ఆయన కూడా చేస్తాడు. అక్క తీసుకో. నీ చేతులతో ఇస్తే ఏం బాగుంటుందిరా? శ్వేత ఎలా అయితే తీసుకుందో అలాగే ఇస్తే బాగుంటుంది. శ్వేత, నీ చేతులతో ఇచ్చేసే. ఏం ఆలోచించుకు ఇచ్చేయి. ఈ రోజు నుంచి నీకు పెత్తనం టెన్షన్ ఉండదు శ్వేత. సిద్ధప్పా, సిద్ధప్పా, నీకేం కాకూడదు శ్వేత. నీకేదన్నైతే నా తమ్మ తట్టుకోలేడు. ఏంటి బాబు? మీరంతా ఏం చేస్తున్నారా? ఏమైంది బాబు? ఇంట్లోకి దొంగ వచ్చాడు, శ్వేతని చంపబోయాడు. ఏంటి, శ్వేతమ్మని చంపబోయారా? బీర్లు తాగి బిర్యానీలు తిని పడుకోవడం కాదు, ఇంటికి కాపలా గాయాలా. ఈసారి జాగ్రత్తగా ఉంటాం బాబు. శ్వేత, నువ్వేం టెన్షన్ పడుకో, ఇంకోసారి ఇలా జరగదు. వెళ్ళి నిద్రపో. అక్క, నువ్వు కూడా శ్వేతకు తోడుగా వాళ్ళు ఇక్కడే పడుకో. అలాగే తమ్మా. రా. నా దగ్గర నుంచి ఆ శ్వేత బలవంతంగా లాక్కున్న పెత్తనం మళ్ళీ నాకు దక్కాల్సి తప్ప, దాని చేతిలో ఉన్న తాళాలు మళ్ళీ నా దగ్గరకు రావాలి. నీ మీద ఇది నా మొదటి గెలుపు. నా టైం మొదలైంది, నా ఆట మొదలైంది.
ఇక నుంచి నేను వేసే ప్రతి స్కెచ్కి రిజల్ట్ ఇలాగే ఉంటుంది. నువ్వు ఒక్కో మెట్టు దిగుతూ ఉంటావు, నా డామినేషన్ పెరుగుతూ ఉంటుంది. గెట్ రెడీ బేబీ. అది నీ మీద పగబట్టింది, నిన్నేమైనా చేస్తుంది. చావుకి సిద్ధపడ్డానని చెప్పాను కదా, ఏం చేస్తుందో నేను చూస్తాను. బుల్లిరాజ్ కరెక్టో బుచ్చిబాబు కరెక్టో నిహారికనే అడిగి తెలుసుకోవాలి. తన మనసుకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేయాలి. నిహారిక, 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 ఏమైంది? ఒంట్లో బాలేదా? అరే, జ్వరం చాలా ఉన్నట్టుంది. మిడ్ నైట్ లో ఫీవర్ బాగా అటాక్ అయింది కిరణ్. నన్ను పిలవచ్చు కదా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాడిని, లేకపోతే టాబ్లెట్స్ తెచ్చేవాడిని. పిలిచి ఓపిక కూడా లేకపోయేసరికి అలా పడుకుండి పోయాను. సరే, తీసుకొస్తాను. అరే ఏంటిది? నా నిహారికకు ఒంట్లో బాలేదని మాత్రలు తెచ్చాను. నేను కూడా. వెరీ గుడ్. నిహారిక, నీ కాబోయే భర్తలు నీ కోసం టాబ్లెట్స్ తీసుకొచ్చారు. రండి. అరే మెల్లగా రండి. ఎక్కడ దూరేస్తున్నావు? రండి. నిహారిక, నీకోసం ఏం తీసుకొచ్చారు చూడు. నిహారిక, నీకు జ్వరం అని మాత్రలు తెచ్చాను. నీ టాబ్లెట్స్ తెచ్చాను. నీకోసం మెడికల్ షాపే తీసుకొచ్చాను. స్పెషల్ టాబ్లెట్స్ తీసుకొచ్చాను. ఒరే తెంగరోడా, నీ టాబ్లెట్స్ కన్నా నా మాత్రలే పవర్ఫుల్ రా. నీ టాబ్లెట్స్ కన్నా నా టాబ్లెట్స్ పవర్ఫుల్. నాయే పవర్ఫుల్. నాయే 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 నాయే. చూసావు నిహారిక, నీ కాబోయే భర్తలు నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు. ఇక ఈ మాత్రలు వేసుకుని నిహారిక, నీ టాబ్లెట్ వేసుకుంటే ఇతనికి బాధ, ఇతని టాబ్లెట్ వేసుకుంటే నీకు బాధ. ఏం చేద్దాం? నాకేం వద్దు కిరణ్, తగ్గిపోతుందిలే. టాబ్లెట్స్ వేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎలా తగ్గిపోతుంది? కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వెళ్దాంలే, ముందు టాబ్లెట్స్ వేసుకుంటే కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఇన్ని వేసుకుంటే చచ్చిపోతాను రా. అలానే నిహారిక, నీ ప్రాణానికి నా ప్రాణం వద్దు. ఏడ్చావులే నిహారిక, నీ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. నిహారిక మొహమాట పడుతున్నట్టుంది, మీరే వేయండి కదా. నేనే హేతనుండి. నీళ్ళు తగ్గు. కాబోయే భర్తలకి సమన్యాయం చేశావు నిహారిక. మీరిద్దరు గ్రేట్. నిహారిక నాదే సార్. కాదు నాదే, కాదు నాదే, నాదే, కాదు నాదే, 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 నాదే. ఓకే ఓకే ఓకే, మీరిద్దరు గొడవ పడకండి. నిహారిక రెస్ట్ తీసుకోవాలి కదా. ఎప్పటికైనా నిహారిక నాదే. ఏడు జోలారా బంగారం బెదరం, ఎప్పటికైనా నిహారిక నాదే కదా. ఆ మాట మన నువ్వు చాలా లక్కీ నిహారిక.
ఏ శ్వేత, ఒక్కో దెబ్బ కొడుతూ ఒక్కో మెట్టు దించి నా ఇంట్లోనే నన్ను చేతకాందాన్ని చేశావు. ఇప్పుడు నిన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి నీ మెడలోంచుతానే. శ్వేత, కాఫీ తీసుకొస్తున్నావా? కల్పిస్తాన్రా. కాఫీ కాదు, ఏదో ఒక రోజు విషయం కల్పిస్తాను. కాఫీ తాగావాక? తాగంతమ్మా. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఒక నిమిషం ఆగు శ్వేత. ఆ సాధన ఏం చేస్తుంది? సాధన, సాధన, ఒకసారి కిందకి రా. ఇప్పుడు అదెందుకక్క? చెప్తానుండతమ్మా. ఇప్పుడు సాధన గారిని ఎందుకు పిలుస్తోంది? ఏం చేయబోతుంది? ఏమైందక్క? బుద్ధుందా దీనికి? నిన్ను మా శ్వేత బయటికి ఎందుకు తీసుకొచ్చిందే? శ్వేతకు సేవ చేయడానికే కదా. మరి మా శ్వేత పనులు చేస్తుందేంటి? కాఫీ తీసుకురావడం, వంటలు చేయడం నువ్వు చేయాలా? ఈ ఇంటి కోడలు చేయాలా? శ్వేత మా బంగారం. మా శ్వేత కాలు కింద పెట్టకుండా మహారాణిలా బతకాలి. ఇలా పనులు చేస్తుంటే నేను మా తమ్మ చూసి ఎలా తట్టుకుంటావు? నువ్వాగు శ్వేత. ఇంకోసారి మా శ్వేత చేత పనులు చేయించడం చూశాను, ఊరుకోను. అర్థమైందా? నేనేదో అలవాటు ప్రకారం శ్వేత కాఫీ తీసుకురా అన్నాను. అప్పుడు నువ్వేం చేయాలి? శ్వేత కంటే ముందు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి నాకు ఇవ్వాలి. అవునా కాదా? ఇంకోసారి నేను నా శ్వేత ఏ చిన్న పని చేయడం చూసినా నిన్ను చంపేస్తాను. దీన్ని ఇంటి కోడల స్థానంలో కూర్చోపెడతావా? పట్టు చీరలు, పట్టు పరుపులు బహుమతిగా ఇస్తావా? ఎలా ఇస్తావో చూస్తాను. ఆ రూమ్లో పడుంటే కనీసం 3 పూటలు కుక్కకి తిండి దొరికినట్టు దొరికేది, ప్రశాంతంగా ఉండేది. అనవసరంగా బయటకు తీసుకొచ్చావు. దీన్ని నిన్ను విడిచిపెట్టను. దీనికి పడే దెబ్బలే రేపు నీకు పడతాయి. హే సాధన, దీన్ని నమ్ముకున్నావంటే రోజుకోసారి నా చేతిలో నీకు దెబ్బలు తప్పవు. నీ మీద ఇది నా 2వ గెలుపు.
అది పగబట్టిన పాము అని చెప్పాను కదా. ఇన్ని రోజులు అవకాశం రాక బుసలు కొట్టింది. ఇప్పుడు కాటేయడానికి చూస్తుంది. అది కాటేసేలోగా దాని కూరలు పీకేస్తా. హాయ్ మధు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్తాను. నన్నెలా ఆపుకుంటావో ఆపుకో. నేను గెలిచానంటే నీ జీవితం అయిపోయినట్టే. చెడుగుడు ఆడుకుంటాను. ఎలక్షన్లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్తావా? ఎలా వెళ్తావో చూస్తానే.